విద్యా కమిషన్ పాలసీపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికిప్పుడు మన విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందా? దేశం ఒక సైడ్ పోతే అందరు ఒక సైడ్ పోతే ఊసుగల్లోడు ఒక సైడ్ పోయినట్టు ఉంది ఇది. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు మొత్తం అన్ని రాష్ట్రాలు కలిసి ఎన్ఈపి పక్క కర్ణాటక రాష్ట్రం చూసి నేర్చుకోండి. కర్ణాటక రాష్ట్రంలో ఎన్ఈపిలో ఫస్ట్ ఎన్ఈపి వాడు చేసుకున్నారు. ఎన్ఈపి అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది 5-3-3. దానిలో ఏంటంటే అప్ టు 12th వరకు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. గతంలో ప్రజల వద్దకు పాలన అన్నారు. ప్రజల వద్దకు పాలన అంటే ప్రతి ఒక్కరు పాలన ప్రజల వద్దకు తీసుకుపోతారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏంటంటే ఏ తాండా అయినా ఏ ఊరైనా పిల్లలు చదువుకోవడానికి బయటికి పోలేక వాళ్ళు ప్రతిరోజు పని చేయడానికి పోయి చదువుకోలేని పరిస్థితి ఉంటే పిల్లలను అక్కడ నడుచుకుంటూ పోయి స్కూల్ పోవాలి. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, 1947 నుండి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏవైతే బిల్డింగ్లు కట్టిరో బిల్డింగ్ స్ట్రెంత్ అని ఏజ్ ఉంటుంది. ఏజ్లో బిల్డింగ్ ఏజ్ అయిపోయిన తర్వాత కొలాబ్ చేస్తారు. దాని మీద దృష్టి పెట్టండి, చదువు మీద దృష్టి పెట్టండి. కరీంనగర్లో మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడినంటే విద్యార్థులను ఫిలప్ చేసే బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా నేను సజెషన్ ఇచ్చిన. ఏం సజెషన్ ఇచ్చిన అంటే మంత్రులు అందరూ ఉన్నారు, సార్ దీనికి ఒక పాలసీ చేస్తే బాగుంటుంది. ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే అప్ టు 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఇస్తామని కూడా ఒకటి కమిట్మెంట్ చేయండి. తర్వాత ఎవరికైతే వైట్ కార్డ్స్ కావాలో, రేషన్ కార్డ్స్ కావాలనో, రేషన్ కార్డ్స్ అంటే బిలో పావర్టీ ఉంటారు. బిలో పావర్టీ ఉన్న వాళ్ళకు స్టూడెంట్స్ను అందులో వేసిన తల్లిదండ్రులకే మనం రేషన్ కార్డ్స్ ఇస్తాం. అందులో వేసిన తల్లిదండ్రులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. అందులో వేసిన తల్లిదండ్రులకే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ ఇస్తాం. ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్ స్కీమ్స్ అన్నీ మీరు పెట్టండి. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇందులో ఇంప్లీట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఇక్కడ చదివించుకుంటారు. ఎలిమినేషన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. బిలో పావర్టీ ఎబో పావర్టీ మీరు తీసుకుంటే మనము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఒక దొంగ తయారు చేయడానికి గవర్నమెంటే దీనికి కారణం ఉంటుంది. దొంగ తయారు కాకుండా ఉండాలంటే గవర్నమెంటే కారణం ఉంటుంది. ఆకునూరుకి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. గతంలో మేనిఫెస్టో కమిటీలో నువ్వు ఉన్నావు. మేనిఫెస్టోలో కమిటీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు. డేట్ల ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. మరి యువకులంతా నీ వైపు చూస్తూ ఉన్నారు. ఆకునూరు మురళి గారు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, అరే జాబ్ క్యాలెండర్ ఆయన పెట్టిండు, జాబ్ క్యాలెండర్ మాకు వస్తాయి. ఇంట్లో కూడా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోకుండా ఈడ ఉండి అరే పెళ్ళి నాకు జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటామని అందరినీ చూస్తే ఇక్కడే నీ జాబ్ క్యాలెండర్ ఏడున్నది? పో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి జాబ్ క్యాలెండర్ నువ్వు రిలీజ్ చేయి. లేదా ఈ పిల్లలందరినీ ఇంటి మీద పడి నేను మా తరిమి కొడతారు. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయని మొగోడవు, ఈడపోయి ఎడ్యుకేషన్ పాలసీ నువ్వేం చేస్తావా? ఏం తెలివి ఉంది నీకు? అక్కడ ఆంధ్రకేనేలో కూడా తెలంగాణ వచ్చినావు. తెలంగాణ వచ్చి విద్యార్థులు అంటే నీకు చదువు చెప్పిన వాళ్ళు నువ్వు టీచర్సే చెప్పిరా లేదా? మరి దీనికి జవాబు చెప్పాలి. అదేవిధంగా మరి గతంలో మీ నాయన ఏం వెహికల్ యూజ్ చేశారు, నువ్వేం వెహికల్ యూజ్ చేసినావు, మరి ఇప్పుడు ఏం వెహికల్ యూజ్ చేస్తున్నావు? గతంలో రాజీవ్ గాంధీ మారుతి కారు తీసుకొచ్చాడు. అంతకుముందు అంబాసిడర్ కారు ఉండే, జీప్ ఉండే. మరి ఇప్పుడు అంబాసిడర్ కారు ఎందుకు యూజ్ చేస్తలేరు? ఇప్పుడు ఆడి, బెంజ్, తర్వాత BMW, టాటా, మెర్సిడీస్ బెంజ్, ఈవీ, అవి ల్యాండ్ క్రూజర్ ఎందుకు యూజ్ చేస్తారు? మరి గతంలో నువ్వు 10,000 ఎక్స్పెండిచర్, 5,000, 2,000 ఎక్స్పెండిచర్ పెట్టినావు. మరి ఈరోజు 60,000-70,000 ఎక్స్పెండిచర్ ఎందుకు పెడుతున్నావు? దీనికి జవాబు చెప్పాలి. టీచర్సు 30 డిపార్ట్మెంట్లో అవినీతి లేని డిపార్ట్మెంట్ అంటే టీచర్స్ వాళ్ళ మీద నువ్వు మాట్లాడుకోమ ఎంతవరకు రైటు? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నావు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నా, గవర్నమెంట్ యూనివర్సిటీ చదువుకున్నా. దాన్ని కాపాడే బాధ్యత యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, యాజ్ ఏ ఎమ్మెల్సీగా నాది ఉంది, అందరిది ఉంది. దాన్ని కాపాడుకుంటూ పోతే బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% చదువుకొని పైకి వచ్చి ఈరోజు నేను 1000 మంది చదివిస్తా. గతంలో నేను చదివించే పరిస్థితి లేదు. దాన్ని బట్టి నువ్వు ఒక్కటి ఆలోచించుకో. మన ధర్మాన్ని మరవద్దు, మన పురాతనం ఏదైతే ఉందో ఆ వ్యవస్థను మరవద్దు. ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీ మరవద్దు. ఎన్ని ప్రైవేట్ కాలేజీలు వచ్చినా గవర్నమెంట్ కాలేజీ ప్రతి ఒక్కరికి బిలో పావర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదుకునే బాధ్యత. ఇంకొకటి నేను ముఖ్యమంత్రి గారు సవాళ్ళు ఇస్తుడతా ఉన్నా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా ఉన్నావు, కాన్సెన్సీ కోర్టు పెడతా ఉన్నావు.
గతంలో 12,000 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 25,000 స్కూల్స్ ఉన్నాయి. 1,25,000 మంది 26,000 మంది టీచర్స్ చదువు చెప్తా ఉన్నారు. ప్రతి ఊరికి పోయి చదువు చెప్తా ఉన్నారు. అక్కడికే ప్రొక్యూర్మెంట్ అవుతా ఉన్నది. దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. టీచర్ బాధ్యత కాదు. డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ లేరు. స్టూడెంట్స్ లేకపోతే మన గవర్నమెంట్ పాలసీ తీసుకోవాలి. పాలసీ మేకింగ్ డిసిషన్ తీసుకున్నా. నువ్వు ఒకటి ఇవ్వండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులకే మేము గవర్నమెంట్ స్కీమ్స్ అవేలు చేస్తామని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి. రేపటి నుంచి నీకు ఎందుకు ఫిలప్ గారో చూస్తాను. వాళ్ళ అప్పుల పాలవుతురు. వాళ్ళకి తెలియకుండా స్లో ఇంజెక్షన్ లేక ఇది పోతా ఉన్నది. ఇది వెరీ డేంజరస్. ఎందుకంటే బిలో పావర్టీ వాళ్ళకు డేంజరస్ ఉంది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఆకునూరి మురళి ఏదైతే రిప్రజెంటేషన్ 384 పేజీలు ఇచ్చారో తీసుకువచ్చి చెత్తబుట్టలేయండి. ఆయనకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే ఒక బిల్డింగ్ కట్టిరు గత 50 సంవత్సరాల కింద, బిల్డింగ్ ఏజ్ ఉంటుంది. బిల్డింగ్ నువ్వు కొలాబ్ చేసి కొత్త బిల్డింగ్ కట్టి అదే ఇప్పుడు మౌలిక సౌకర్యాలు కల్పించకుండా స్కూళ్ళను కూడా మూసేయాలని చెప్పేసి కూడా ఆ రిపోర్ట్లో ఉందని నేను ఏం చెప్తున్నా, పాత బిల్డింగ్ అయింది. పాత బిల్డింగ్లో దాని ఏజ్ లిమిట్ ఉంటుంది. అరే మనిషి 100 ఏళ్ళు చచ్చిపోతే 100 ఏళ్ళు బతుకుతారు పోయి అంటారు. 100 ఏళ్ళు చదువుతారు. దీనికి 50 ఏళ్ళు బిల్డింగ్ స్ట్రెంత్ అని ఉంటుంది. 50 ఏళ్ళ తర్వాత బిల్డింగ్కు కొలాబ్ చేసి కొత్త బిల్డింగ్ కట్టు. దాన్ని కట్టి నువ్వు స్టడీ కోసానికి దాన్ని ప్లాన్ చేయి. అరే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుండవు. బీఈడీ చేసారు, ఎంఈడీ చేసారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళతో ఏ విధంగా మనము వాళ్ళని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క టీచర్ను ఈరోజు ఎలక్షన్ అయితే వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటాం. ప్రతి ఏదైనా జనగణన, కులగణన, ఆ గణన, ఈ గణన అన్నీ యూజ్ చేసుకుంటా ఉన్నాం. వాళ్ళతో సర్వీస్ చేసుకుంటా ఉన్నాం. 36 డిపార్ట్మెంట్లో అవినీతి లేని డిపార్ట్మెంట్ అంటే ఇది ఒకటే డిపార్ట్మెంట్. ఇప్పుడు అడిగిన పిల్లలందరూ ఏం చదువుతారా బాబు అంటే, సార్ నేను డిఎస్పీ తీసుకుంటా, నేను ఎంఆర్ఓ పోతా సార్, లేకుంటే నేను కమర్షియల్ డిపార్ట్మెంట్ పోతా, లేదా ఇంకో డిపార్ట్మెంట్. ఎక్కడ డబ్బులు వస్తే అందులో పోతారు. అంటే లంచగొండితనం ఎక్కువైంది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరే, రాబోయే రోజుల్లో విద్యని కూడా ఏమాత్రం మీరు దీని మీద శ్రద్ధ పెట్టకపోతే విద్యార్థులు పోయి అంత దొంగలు తయారవుతారు. అందుకోసంకే ఒక సామెత ఉంది, ఎవరైనా ఖాళీ ఉంచొద్దు, వాళ్ళకి స్టడీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే. ఇప్పుడు ఎన్ఈపిలో స్కిల్ డెవలప్మెంట్ ఉంది. ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాలి. అప్ టు 5th క్లాస్ వరకు మాతృభాషలో ఉండాలి. అరే నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నా, మరి ఉర్దూ మీడియం ఎందుకు తీసేస్తలేను? ఉర్దూ మీడియం తీసేయి. ఉర్దూ మీద ఉన్న ప్రేమ నీకు తెలుగు మీడియం మీద తెలుగు లేదా? తెలుగులో పుట్టిరు కదా మీరు, మరి తెలుగు మీడియం మీద ప్రేమ లేదా? దీనికి జవాబు చెప్పాలని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. మరి గతంలో మీరు అన్నారు, మరి అదే ప్రేమ ఉందా? మరి ఈ ప్రేమను మాట ఏం చేసుకోవాలో చూసుకోవాలి. అరే ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక డాక్టర్ చదువుకోవాలి, వారు ఇంకోరు చదువుకోవాలి. అరే దాంట్లో కంప్యూటరైజ్ వచ్చినప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ కానీ మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. దాన్ని మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎన్ఈపీని చేస్తే ఎవరన్నా ఎంప్లాయీ కూడా, లేకుంటే ఎవరైనా పని కోసానికి వాళ్ళకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అక్కడ వచ్చినా కానీ ఇక్కడికి పిల్లవాళ్ళు ఏ స్కూల్ ఏ క్లాస్ అయినా అక్కడ పోయి అడ్మిషన్ దొరుకుతూ ఉంటుంది. ఈ పద్ధతులు ఉండొద్దనే ఉద్దేశంతోనే మంచి పాలసీ, మంచి భక్తులను తీసుకొని వచ్చి, మంచి టాలెంట్ వాళ్ళని తీసుకొని వచ్చి ఒక ఎన్ఈసీ పాలసీ తీసుకొచ్చినాడు నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేసి. ఎందుకంటే 60% ఇస్తున్నామయ్యా. సర్వశిక్ష అభియాన్ తీసుకో, 21,000 మంది టీచర్స్ వాళ్ళకి సాలిసాలని జీతాలు ఇస్తున్నారు. 13,000, 14,000, 16,000. మరి వాళ్ళు స్టడీ చెప్తా ఉన్నారు. మరి మోడల్ స్కూల్కి క్రేజీ వస్తూ ఉన్నది. మోడల్ స్కూల్ తర్వాత మనం చేయాలి, మన బాధ్యత అది. వాళ్ళు ఎడ్యుకేషన్లో క్వాలిటీ లేదంటే మనం చెప్పాలి. మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత గవర్నమెంట్ ఉంది, మనది ఉంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. దాన్ని బట్టి అందుకోసానికి విద్యను, వైద్యాన్ని ఎక్కడ అశ్రద్ధ చేయకుండా దానికి ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆకులు మీరుకి ఒకటే నేను సవాలు విసురుతా ఉన్నా. గతంలో మీరైతే ఏదైతే ఎక్స్పెండిచర్ పెట్టిరో ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఏదైతే పెడతా ఉన్నావో, మరి గతంలో నువ్వు 2,000 పెట్టినా 1,000 రూపాయలు నువ్వు మీ ఇంటికి సరిపోయినాయి. మరి ఈరోజు 50,000 పెడతా ఉన్నావు. మరి ఎందుకు ఇంక్రీజ్ చేసినావు? గతంలో నువ్వు పాత కారు యూజ్ చేసినావు, ఇవాళ BMW, బెంజ్ ఎందుకు యూజ్ చేస్తూ ఉన్నావు? మరి ఇప్పుడు శాలరీస్ ఇంక్రీజ్ అయినా అంటే ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? వాళ్ళ మీద ఎందుకయ్యా నువ్వు అవినీతిని బయటికి తీ. ఏ డిపార్ట్మెంట్లో అయితే అవినీతి ఉందో ఆ డిపార్ట్మెంట్లో అవినీతి బయటికి తీసి, అవినీతి సొమ్ము ఎవరైతే సంపాదించిండో అధికారులందరినీ తీసుకుపోయి గవర్నమెంట్కి అటాచ్ చేయి. అప్పుడు నువ్వు మొగడం అని చెప్తాను. అదేవిధంగా ఈ నిరుద్యోగులు ఏదైతే ఉన్నదో, నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు డేట్ ప్రకారం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చో, వాళ్ళకు జాబ్ క్యాలెండర్ ఇప్పి. వాళ్ళందరూ యువకులు ఎవరైతే ఉన్నారో నీ మీద ఎంత కోపం ఉన్నారో దాన్ని బట్టి చూసుకోరు.
బగ్గుమంటురుది. ఏదన్నా ఒక్కరు అగ్గిపుల్ల ఊరితే అంత బగ్గుమంటుంది. దీన్ని ఆలోచించుకొని వాళ్ళకి సేవ చేయి. ఇది ఏదైతే ఉందో ఇది తీసుకొచ్చి చెత్త బుట్టలు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎన్ఈపీని కూడా ముఖ్యమంత్రిగా కోరేది ఎన్ఈపీ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తూ ఉన్నా.